ఉండూకము జంతు పరిణామం దృష్ట్యా ఆహార వ్యవస్థకు అనుసంబంధితమైన ఉండూకమునకు నిర్దిష్టమైన విధి నిర్వహణ లేదు. కాబట్టి దీన్ని అవశేషావయవం అంటారు. నెక్స్ట్ క్వెషన్. సేకరణ అంటే ఏమిటి? సేకరణ అంటే ఒక అణువుకు ఎలక్ట్రాన్ లేదా ఉదజని చేర్చబడడం గాని, ఆమ్లజనిని తొలగించబడడం గాని జరిగితే దాన్ని సేకరణ చర్య అంటారు. నెక్స్ట్ బిట్. కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది? ఆకుపచ్చని భాగంలో జరుగుతుంది. నెక్స్ట్. హరిత రేణువులో ఏమి ఉంటుంది? హరిత రేణువులో క్లోరోఫిల్ ఉంటుంది. నెక్స్ట్. కిరణజన్య సంయోగక్రియకు కావలసినవి. ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్ CO2, నీరు మరియు కాంతి. నెక్స్ట్ బిట్. తెలుపు రంగు కాంతిలో 400 మిల్లీమీటర్ నుంచి 700 మిల్లీమీటర్లు తరంగదైర్ఘ్యపు కాంతి ఉంటుంది. నెక్స్ట్. తెలుపు రంగు తెలుపు రంగు కాంతిలో ఉండే వర్ణాలు విబ్జియార్ ఊదా, ఇండిగో, నీలము, ఆకుపచ్చ, పసుపచ్చ, నారింజ, ఎరుపు. నెక్స్ట్. ఏదైనా పదార్థము తెలుపు రంగు కాంతిలో కొన్ని తరంగదైర్ఘ్యాలు మాత్రమే గ్రహిస్తే అది రంగుగా కనబడుతుంది. నెక్స్ట్. కాంతి రేణువులను ఏమంటారు? కాంతి రేణువులను ఫోటాన్లు అంటారు. నెక్స్ట్. ఫోటాన్‌లో నిక్షిప్తమైన శక్తిని ఏమంటారు? దీన్ని క్వాంటం శక్తి అంటామనమాట. నెక్స్ట్. కప్ప శ్వాసక్రియ ప్రముఖంగా ఊపిరితిత్తుల ద్వారా జరిగినప్పటికీ చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్. మానవ విసర్జన వ్యవస్థలో ఉండే ప్రధాన అంగాలు ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రకోశము, మూత్రపిండము. మూత్రపిండము చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. సుమారు 150 గ్రాముల బరువు ఉంటుంది. నెక్స్ట్. ఎథిలిన్ అనే వాయువు పక్వానికి వచ్చిన ఫలం నందు ఉంటుంది. దీని ప్రభావం వల్ల పండ్లు త్వరగా పక్వానికి వస్తాయి. నెక్స్ట్. మానవుని ప్రధాన గ్రంథిగా దేన్ని భావిస్తారు? పీయూష గ్రంథిని మానవుని ప్రధాన గ్రంథిగా భావిస్తారు. నెక్స్ట్. పీయూష గ్రంథి స్రావము చాలా ఎక్కువైతే చిన్న వయసులోనే అతి దీర్ఘకాయత్వము, తక్కువైతే మరుగుజ్జుతనం ఏర్పడతాయి. నెక్స్ట్. క్లోమము ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్రావం లేకపోతే శక్తిని విడుదల చేసే గ్లూకోజ్ సంశ్లేషణ జరగదు. శరీరంలో గ్లూకోజ్, గ్లైకోజ్ పదార్థంగా మారదు. ఈ స్రావ లోపం వల్ల మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి వస్తుంది. నెక్స్ట్. అతి వృక్క గ్రంథి అడ్రినలిన్ గ్లాండ్ మూత్రపిండాలను అంటి ఉంటుంది. ఇది స్రవించే అడ్రినలిన్ పూర్తిగా లోపిస్తే సాధారణంగా జరిగే జీవక్రియలు మందగించి చర్మము నల్లబారుతుంది. దీనినే చాలా ప్రమాదకరమైన ఎడిసన్స్ వ్యాధి అని అంటారు. నెక్స్ట్. ఎంజైమ్‌లు అంటే ఏమిటి? ఇవి అతి క్లిష్టమైన ప్రోటీన్ పదార్థాలు. శరీరంలో జరిగే ప్రతి రసాయనిక చర్యను ఎంజైమ్‌లే ప్రోత్సహిస్తాయి. ఇవి ఉత్ప్రేరకాలు క్యాటలిస్ట్‌గా రసాయనిక చర్యను కొనసాగిస్తాయి. తాము మాత్రం ఏ మార్పును పొందకుండా ఉంటాయి. ఉదాహరణ పెప్సిన్, ట్రిప్సిన్. తల్లిదండ్రుల నుంచి శిశువుకు వంశపారంపర్య లక్షణాలు సంక్రమించడాన్ని వంశపారంపర్యం అని అంటారు. లేదా హెరిడిటీ అని అంటారనమాట. వంశపారంపర్య లక్షణాలు సంక్రమించడం జన్యువుల ద్వారానే జరుగుతాయి. జీవిలోని ప్రతి లక్షణానికి ఒక కారకము ఉంటుందని మెండెల్ ప్రతిపాదించాడు. దీన్నే ప్రస్తుత శాస్త్రజ్ఞులు జన్యువు అని అంటున్నారు. లైంగికోత్పత్తి జరిపే జీవుల దేహ కణాల్లో ద్వైస్థితులు క్రోమోజోములు ఉంటాయి. మానవునిలో 46 క్రోమోజోములు ఉన్నాయి. ఇందులో 23 క్రోమోజోములు తల్లి నుండి, 23 క్రోమోజోములు తండ్రి నుంచి సంక్రమిస్తాయి. నెక్స్ట్. న్యూక్లియిక్ ఆమ్లాలు 2 రకాలు. డీఆక్సీరైబోన్యూక్లిక్ ఆమ్లము (DNA), రైబోన్యూక్లిక్ ఆమ్లము (RNA). నెక్స్ట్. DNA ముఖ్యంగా కేంద్రకంలో ఉంటుంది. RNA ఎక్కువ భాగం సైటోప్లాజంలో ఉంటుంది. నెక్స్ట్. DNA డబుల్ హెలిక్స్‌గా ఉన్నందున ఆ అణువు ప్రత్యుత్పత్తి జరపడానికి తోడ్పడుతుంది. జన్యు సమాచారం DNA ద్వారానే తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమిస్తుంది. న్యూక్లియస్‌లోని DNAలో ఉన్న సమాచారం RNA ద్వారా సైటోప్లాజంలో ప్రవేశిస్తుంది. ఈ RNA ప్రోటీన్ తయారీలో కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రోటీన్ తయారీ సైటోప్లాజంలో జరుగుతుంది. సాధారణంగా రక్తము 3-8 నిమిషాల్లో గడ్డకడుతుంది. కానీ హిమోఫీలియా వ్యాధి కలవారికి ఏమాత్రం స్వల్పంగా గాయం తగిలినా రక్తము గడ్డకట్టక ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ వ్యాధి మగవారిలో మాత్రమే కనిపిస్తుంది. ఈ వ్యాధి వాహకురాలుగా స్త్రీ ఉంటుంది.
నెక్స్ట్ శాస్త్రజ్ఞులు జన్యుశాస్త్రాన్ని ఉపయోగించి మేలు రకపు వంగడాలను, జంతువులను సృష్టిస్తున్నారు. నెక్స్ట్ యూజెనిక్స్ అంటే ఏమిటి? ఆనువంశిక సిద్ధాంతాలను ఉపయోగించి భావి మానవ జాతి లక్షణాలను అభివృద్ధి చేసే శాస్త్ర భాగాన్ని యూజెనిక్స్ అంటారు. నెక్స్ట్ గర్భధారణ జరిగినప్పటి నుంచి శిశువు జననం వరకు సుమారు 265 రోజుల నుంచి 285 రోజుల సమయం పడుతుంది. నెక్స్ట్ తల్లిపాలలో క్రొవ్వు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, అకార్బిక్ లవణాలు ఉంటాయి. బి, డి విటమిన్లు తప్ప శిశువు పెరగడానికి అవసరమయ్యే తక్కిన విటమిన్లు ఉంటాయి. నెక్స్ట్ కోరింత దగ్గు హిమోఫిలిస్ ఫేర్ ట్యూసిన్ అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది. 6 మాసాల శిశువు నుంచి 12 సంవత్సరాల పిల్లల వరకు ఈ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతములు రాకుండా శిశువులకు టీకాలు వేయించడం మంచిది. నెక్స్ట్ మనం రోజు తినే ఆహారాన్ని ప్రోటీన్లు లేదా మాంసపు కృత్తులు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు అనే వాటిగా విభజించవచ్చు. నెక్స్ట్ 1859లో ప్రచురించబడిన 'ఆరిజిన్ ఆఫ్ స్పైసీస్' అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ చార్లెస్ డార్విన్. నెక్స్ట్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆన్సర్ ప్రకృతి వలన సిద్ధాంతం. థియరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్. ఎరువుల ద్వారా లభ్యమయ్యే పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం. పెసర, కంది, వేరుశెనగ, చిక్కుడు మొదలైన మొక్కల వేర్లలో బుడిపెలు ఉంటాయి. వాటిలో రైబోజియం అనే బ్యాక్టీరియంలు భూమిలో నత్రజనిని స్థాపీకరించి భూమిని సారవంతం చేస్తాయి. నెక్స్ట్ మలేరియా వ్యాధి నివారించడానికి పనికొచ్చే మొక్క. ఆన్సర్ క్వినైన్. ఎలుకలను చంపడానికి వాడే మందు. ఆన్సర్ జింక్ ఫాస్ఫేట్. జింక్ ఫాస్ఫైడ్. చెట్ల ఆకుల్లో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది. అందువల్లే ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. నెక్స్ట్ బిట్ రోగాలను కలిగించే సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించినప్పుడు తెల్ల రక్త కణాలు వాటిని ప్రతిఘటిస్తాయి. నెక్స్ట్ అతి నీలాలోహిత కిరణాల నుంచి కాపాడేది మనకు ఓజోన్ పొర. వాతావరణంలో వార్తా ప్రసారాలకు ఉపయోగపడే పొర ఏది? ఆన్సర్ ఐనోస్పియర్. నెక్స్ట్ కంప్యూటర్ జ్ఞాపక శక్తి యూనిట్. కంప్యూటర్ జ్ఞాపక శక్తి యూనిట్. ఆన్సర్ బైట్స్. నెక్స్ట్ కన్నీరు స్రవించే గ్రంథుల పేర్లు. ఆన్సర్ లాక్రిమల్ గ్రంథులు. నెక్స్ట్ బిట్ XX క్రోమోజోములు కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అలాగే XY క్రోమోజోములు కలిస్తే మగ పిల్లవాడు పుడతాడు. నెక్స్ట్ జ్ఞాపక శక్తి, తెలివి, బాధ, సంతోషాలకు కేంద్రం. ఆన్సర్ సెరిబ్రమ్. సెరిబ్రమ్. జ్ఞాపక శక్తి, తెలివి, బాధ, సంతోషాలకు కేంద్రం సెరిబ్రమ్. నెక్స్ట్ భూకంపాల గురించి తెలిపే పరికరం. ఆన్సర్ సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ విటమిన్ B6కు మరి ఒక పేరు. ఆన్సర్ పైరిడాక్సిన్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ జరుగు భాగం. ఆన్సర్ పత్రములు. నెక్స్ట్ మొలకెత్తిన పప్పు ధాన్యాల్లో ఉండే విటమిన్. ఆన్సర్ విటమిన్ సి. నెక్స్ట్ ఈ విటమిన్ ఎక్కువ ఈ విటమిన్ ఎక్కువగా లభించున్నది. ఈ విటమిన్ ఎక్కువగా లభించున్నది. ఆన్సర్ రాగుల నుంచి. నెక్స్ట్ పచ్చకామెర్లు దేనికి సంబంధించిన వ్యాధి? ఆన్సర్ కాలేయం ఆర్ లివర్. నెక్స్ట్ దూరదృష్టి ఎందుకు ఏర్పడుతుంది? ఆన్సర్ నేత్రగోళం చిన్నదిగా అవడం వల్ల. నెక్స్ట్ పందుల ద్వారా వ్యాపించు వ్యాధి. ఆన్సర్ మెదడు వ్యాపు వ్యాధి. నెక్స్ట్ ఫోటోగ్రఫీలో ఉండే రసాయనం. ఆన్సర్ సోడియం థయోసల్ఫైడ్. సోడియం థయోసల్ఫైడ్. నెక్స్ట్ మానవ శరీరంలో ఎంత రక్తం ఉంటుంది? ఆన్సర్ 5 నుంచి 6 లీటర్లు. నెక్స్ట్ మొదటిసారి కనుగొనిన యాంటీబయాటిక్. ఆన్సర్ పెన్సిలిన్. నెక్స్ట్ అధికంగా పాలిష్ చేసిన బియ్యం తిన్నవారికి వచ్చు వ్యాధి. ఆన్సర్ బెరిబెరి. నెక్స్ట్ వంశానుగతంగా కళ్ళకు వచ్చు వ్యాధి. వంశానుగతంగా కళ్ళకు వచ్చు వ్యాధి. ఆన్సర్ వర్ణాంధత కలర్ బ్లైండ్నెస్. నెక్స్ట్ సాధారణ ఉప్పు రసాయన నామం. ఆన్సర్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్. నెక్స్ట్ కాలేయంలో ఎక్కువగా ఉండే విటమిన్. ఆన్సర్ B12. మొక్కల్లోని ఏ భాగము పసుపు బంగాళదుంప? మొక్కల్లోని ఏ భాగము పసుపు బంగాళదుంప? ఆన్సర్ కాండం. నెక్స్ట్ బిట్
ఏ, బి, ఏబి, ఓ రక్తవర్గ వ్యవస్థను ఆవిష్కరించిన శాస్త్రవేత్త. ఏ, బి, ఏబి, ఓ రక్తవర్గ వ్యవస్థను ఆవిష్కరించిన శాస్త్రవేత్త. ఆన్సర్ కారల్ లాండ్ స్టెయిన్. కారల్ లాండ్ స్టెయిన్. నెక్స్ట్ కృత్రిమ జీన్‌ను తయారు చేసింది. ఆన్సర్ హరగోవింద్ ఖురానా. హరగోవింద్ ఖురానా. నెక్స్ట్ భారజలం యొక్క రసాయన నామం డి2ఓ లేదా డ్యూటియం ఆక్సైడ్. నెక్స్ట్ పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవంకు వస్తుంది? ఆన్సర్ మెదడు. పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవంకు వస్తుంది? ఆన్సర్ మెదడు. నెక్స్ట్ నిల్వ చేసిన, వండిన, నశించు విటమిన్ ఏది? నిల్వ చేసిన, వండిన, నశించు విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ సి. అగ్గిపెట్టెల పరిశ్రమలో పనిచేసే వారికి వచ్చు వ్యాధి. ఆన్సర్ ఫాసిజా. నెక్స్ట్ అగ్గిపుల్లలో మండే పదార్థం. ఆన్సర్ భాస్వరం. అగ్గిపుల్లలో మండే పదార్థం భాస్వరం. నెక్స్ట్ పాలిచ్చే పశువుల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ డైరీ. పాలిచ్చే పశువుల పెంపకాన్ని ఏమంటారు? డైరీ అంటారు. నెక్స్ట్ రొయ్యల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆక్వాకల్చర్. రొయ్యల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. నెక్స్ట్ ఉద్యాన మొక్కల పెంపకాన్ని ఏమంటారు? ఉద్యాన మొక్కల పెంపకాన్ని ఏమంటారు? అంటారు. ఆన్సర్ హార్టికల్చర్. నెక్స్ట్ గ్రామ్‌ఫోన్ రికార్డ్‌ను కనుగొన్నది. ఆన్సర్ థామస్ ఆల్వా ఎడిసన్. గ్రామ్‌ఫోన్ రికార్డ్‌ను కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ వేరుశనగ గింజకు ఉన్న పొట్టులో లభించే విటమిన్ ఏది? వేరుశనగ గింజల్లో ఉన్న పొట్టులో లభించే విటమిన్ ఏది? ఆన్సర్ బి కాంప్లెక్స్. నెక్స్ట్ మలేరియా వ్యాప్తి చేసే కీటకం. ఆన్సర్ ఆడ ఎనాఫిలిస్ దోమ. ఆడ ఎనాఫిలిస్ దోమ. నెక్స్ట్ భూకంప తీవ్రతను ఏ స్కేలుపై చూపిస్తారు? ఆన్సర్ రిక్టర్ స్కేల్. నెక్స్ట్ మశూచి దేనివల్ల వస్తుంది? ఆన్సర్ వైరస్. మశూచి దేనివల్ల వస్తుంది? వైరస్ వల్ల వస్తుంది. హైపర్‌టెన్షన్, హైపోటెన్షన్ ఏ వ్యాధికి సంబంధించిన లక్షణాలు? ఆన్సర్ రక్తపోటు. నెక్స్ట్ హెమోగ్లోబిన్ ఎందులో ఉంటుంది? ఆన్సర్ ఎర్ర రక్త కణాల్లో. హెమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. నెక్స్ట్ మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన మొదటి భారతీయ శాస్త్రవేత్త. ఆన్సర్ జేసీ బోస్.